తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే హాట్ టాపిక్. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇప్పుడు సీన్ రివర్స్ అయిందా? పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర హై టెన్షన్ ఎందుకు నడుస్తోంది? అసలు ఫామ్ హౌస్లో ఆ రాత్రి ఏం జరిగింది? తప్పు ఎవరిది? చట్టం ఏం చేయబోతోంది? డిసెంబర్ 31 నైట్ మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక ఇచ్చిన కంప్లైంట్తో ఈ కథ మొదలైంది. మొదట నార్మల్ సెక్షన్లతో నమోదైన ఈ కేసులోకి ఎప్పుడైతే సిట్ ఎంటర్ అయిందో సీన్ మొత్తం మారిపోయింది. బాధితురాల స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు సెక్షన్లను మార్చారు. ఇప్పుడు భగీరథ్పై అత్యంత కఠినమైన పోక్సో సెక్షన్లు యాడ్ చేశారు. దీంతో అరెస్ట్ తప్పదా అనే చర్చ నడుస్తోంది. అయితే ఈ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరీంనగర్లో జరిగిన యాత్రలో ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. నా కొడుకు తప్పు చేస్తే చట్టం ముందు ఎవ్వరైనా ఒకటే, ఖచ్చితంగా శిక్షించండి, కానీ నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటూ ఆయన కామెంట్స్ చేశారు. మరోవైపు భగీరథ్ కూడా కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కౌంటర్ కంప్లైంట్ ఇచ్చాడు. తనను కావాలనే ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు గుంజాలి అని చూస్తున్నారని. ఇటు భగీరథ్ లాయర్లు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తుంటే అటు బాధితురాలి తరపు లాయర్లు బెయిల్ ఇవ్వద్దంటూ గట్టిగా వాదిస్తున్నారు. హైకోర్టు ఆల్రెడీ తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఇక పొలిటికల్ సైడ్ చూస్తే అధికార కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి సీతక్క ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. చట్టం ముందు ఎవరూ ఎక్కువ కాదు, విచారణ పారదర్శకంగా జరుగుతుంది అని. స్నేహం వికటించిందా లేక నిజంగానే అక్కడ తప్పు జరిగిందా? బ్లాక్మెయిల్ కోణం ఉందా లేదా అనే విషయాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ఈ కేసులో తప్పు ఎవరిదైనా వాళ్ళకి శిక్ష పడాలి. మరి ఈ కేసులో మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్లో చెప్పండి.